మెదక్ జిల్లా కేంద్రంలో మొన్న జరిగిన సంఘటన నేపథ్యంలో గోవధను అడ్డుకున్న హిందువులను అరెస్టు చేసిన సంఘటనకు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం నుండే వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. చేగుంట మండలం అధ్యక్షులు చింతల భూపాల్ మాట్లాడుతూ, మెదక్లో మొన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. కాంగ్రెస్ ప్రభుత్వం చూసి చూడకుండా వ్యవహరిస్తూ అమాయకులైన హిందువులను అరెస్టు చేస్తూ దానికి కారకులైన ముస్లింలను అరెస్టు చేయకుండా ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఎవరైతే హిందువులను అరెస్టు చేశారో వారిని బేషరతుగా రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతల భూపాల్, చంద్రశేఖర్, భూపాల్, నరసింహులు, ఎల్లేష్, కుమారి నరసింహులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ జర్నలిస్ట్ రాజు రెడ్డిపల్లి. జై శ్రీరామ్. మొన్న ఏదైతే మెదక్లో జరిగిందో సంఘటన, అలాంటి సంఘటన చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మిగతా వర్గాలని, అంటే మైనారిటీ వర్గాలకు కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గాలని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటిది ఇక వాళ్ళకు కాలం చెల్లినట్టే. ఈ ఓటు రాజకీయం బంద్ చేసి హిందుత్వాన్ని కాపాడడం కోసం ఎవరైనా సరే హిందుత్వాన్ని కాపాడేటోళ్ళకే ఓటేయాలని, మిగతా ఈ మతాలకి మైనారిటీని కాపాడుతూ మెజారిటీని తొక్కిపెట్టాలనే ప్రభుత్వాల్ని ఎవరు ఎన్నుకోకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిన్న ఏదైతే మెదక్లో జరిగిన సంఘటన దురదృష్టకరం. గవర్నమెంట్ చూసి చూడనట్టు వ్యవహరిస్తూ అమాయకులైన హిందువులని అరెస్టు చేస్తూ దానికి కారకులైన ముస్లింలని అరెస్ట్ చేయకుండా వదిలేయడం ఇది సిగ్గుచేటు. గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించి ఎవరినైతే హిందువులను అయితే అరెస్ట్ చేసిరో వాళ్ళని బేషరతుగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నా. నిన్న జరిగిన సంఘటనకి పోలీస్ వ్యవస్థ చాలా నిర్విఘ్నంగా వ్యవహరించింది. ముందుగా వెళ్ళి ఏదైతే గోవధ జరుగుతుందో ఆ వ్యవస్థ గురించి మాట్లాడి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకుండా ఇంత సంఘటన దారి తీయడానికి కారణం పోలీసులే. వాళ్ళు పట్టించుకొని ఉన్నందుకు ఇంత సంఘటన జరిగింది. మా కార్యకర్త అయిన అటువంటి గోరక్షకుడిని కత్తితో వెన్నుపోటు పొడిచిన ముస్లింలని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి మళ్ళీ జరిగితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి పూర్తి బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాం.